హాయ్ అండి, అందరికీ నమస్కారం. బతుకమ్మ పండుగకి 9 రోజులలో 9 రకాల సత్తులు చేస్తారు కదండి. 9 రకాల సత్తు పిండిలు చేస్తారు కదా, సత్తులు ప్రసాదాలు, 9 రకాల ప్రసాదాలు. 9 రకాల ప్రసాదాలల్లో సత్తులల్లో ఒకటి మినప సత్తు. ఈ 9 రకాల ప్రసాదాలు ఒకే రోజు చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. ఇవి ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఏమి తడివి ఉడికినవి కాదు కాబట్టి ఒకరోజు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న ప్రసాదం మినపసత్తు. నేను కప్పు మినపప్పు తీసుకున్నాను, అంచుల వరకు తీసుకొని దాన్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒకసారి పప్పు వేడైన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి సన్నపసేగ మీద. అప్పుడే లోపల వరకు వేగుతాయి. మనం కొంచెం ముందుగానే తలస్నానం చేసుకొని ఇవన్నీ చేసి పెట్టుకుంటే బతుకమ్మ రోజు ఇబ్బంది కాకుండా ఉంటుంది. బతుకమ్మ వేర్చుకుంటూ ఈ ప్రసాదాలు చేసుకుంటూ అంటే చాలా కష్టం అవుతుంది. అంతే, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేస్తే ముద్దలాగా అయిపోతుంది, అలా కూడా మిక్సీ కూడా పాడవుతుంది. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం సున్నుండలు చేసుకున్నప్పుడు పట్టుకుంటాం కదా, అట్లనే సేమ్. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత నేను 2 స్పూన్లు అంటే పావు కప్పు వరకు షుగర్ వేసుకున్నా. కప్పు పప్పుకి పావు కప్పు షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, ఒక ఇలాచి వేసుకొని. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇట్లా అయితే సరిపోతుంది. మనకి నెయ్యి వేసుకుంటాం కాబట్టి పండ్లకు అంటుకోదు, రైస్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మళ్ళీ షుగర్ తర్వాత మిక్సీ పట్టుకున్నాక నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్. అంటే మనం దానికి ఎంతైతే నెయ్యి పడుతుందో అంత వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి మిక్సీ. చూడండి ఎట్లయిందో. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం వేసుకుంటున్నా. మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటే ఈ మినపసత్తు రెడీ అయిపోయిందండి. పట్టేటప్పుడే ఒక ఇలాచి కూడా వేసుకున్నాను నేను ఫ్లేవర్ కోసం. ఇంతేనండి, మినపసత్తు రెడీ అయిపోయింది. ఈ 9 రకాల ప్రసాదాలలో ఒక సత్తు అయిన ప్రసాదం మినపసత్తు రెడీ అయిపోయింది. అంతేనండి. ఇవి మనం 2 రోజుల ముందు రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంతేనండి, మినపసత్తు ప్రసాదం రెడీ అయిపోయింది. ఇదే మినపసత్తు ప్రసాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.